జనరల్గా ఆర్టికల్ నెంబర్ 371 అనేసరికి స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ అని అందరికీ గుర్తుంటుంది. కానీ అందులో కూడా సబ్ క్లాసెస్ ఒక 10 ఉన్నాయి. అవి అంత ఈజీగా గుర్తుండవు. సో దాని గురించి ఒక చిన్న ట్రిక్ అనమాట, ఒక స్టోరీ రూపంలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇది వచ్చేసరికి మహారాష్ట్ర గుజరాత్, ఓకేనా, మహారాష్ట్ర గుజరాత్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ నేను స్టోరీ చెప్పి తర్వాత రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన దారిలో నడుస్తుంటే మన ఒక నాగుపాము కరిస్తుంది, ఓకేనా, కుట్టేసింది, నాగాలాండ్, ఓకేనా. వెంటనే మనం ఏమవుతాం, అయితే చచ్చిపోతారు, అంటే అస్సాం వెళ్ళిపోతారు. అస్సాం వెళ్ళిపోయాడు రీడు అని అంటారు. కానీ అందరూ వెళ్ళిపోరు, ఒకటి ఉంటే బతుకుతారు. ఏంటది? మణిపూర్. సో ఇటువంటి అస్సాం వెళ్ళిపోవడాలు, నాగుపాము కుట్టడాలు, ఇటువంటి లాంగ్వేజ్ ఎవరు యూజ్ చేస్తారు? స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎస్పెషల్లీ దట్ ఈస్ సెంట్రల్ యూనివర్సిటీ కొర్రోల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఇటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ నాగుపాము కుట్టడం ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏమైపోతాం? చిక్కుపోతాం, ఓకేనా. సిక్కిం. దాంతోపాటు జీ వచ్చేసరికి జ్వరాలు గట్ట వచ్చేస్తాయి. మిజోరాం. ఏంటి? చిక్కుపోతాం, జ్వరాలు అవి వచ్చేస్తాయి, ఓకేనా. మన అప్పులు కూడా పెరిగిపోతాయి, రుణాలు పెరిగిపోతాయి. దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. బట్ ఇంత హెల్త్ ఇష్యూస్ వచ్చిన, అప్పులు పెరిగిపోయినా మనం సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటూ మన ఫ్రెండ్ వెళ్ళాడు, వాడు ఫ్రెండ్ వెళ్ళాడు అని చెప్పి ఏ గోవాకో లేకపోతే కర్ణాటకలో ఉన్న ఏ కూర్గ్ ప్రాంతానికో ట్రిప్ వేయాలని అనుకుంటాం. సో దిస్ ఈస్ హౌ సింపుల్గా ఈ స్టోరీతో ఈ ఆర్టికల్స్ అన్నీ మీకు ఈజీగా గుర్తున్నాయని అనుకుంటున్నాను. సో ఇటువంటి ఇంకా ఎడ్యుకేషనల్ కంటెంట్ గురించి డూ ఫాలో అవర్ పేజ్ స్టడీ ట్రిక్స్.